సంఘం సీరియస్ కావడము ఈ ఎపిసోడ్లు జరిగాయి. కానీ ఇవాళ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ వర్సెస్ ఈసీ, ఇవాళ నేను పెట్టిన టైటిల్ వైసీపీ వర్సెస్ ఈసీ. ఎందుకని నేరుగా వైసీపీ ఎలక్షన్ కమిషన్ని టార్గెట్ చేస్తోంది, ఎలక్షన్ కమిషన్ మీద విమర్శలు చేస్తోంది. ఇక్కడ ఎన్నికల సంఘం క్లియర్గా కూటమితో, అంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీల కూటమితో కుమ్మక్కైపోయింది, కొల్యూడైపోయి పనిచేసింది. అందుకే ఎన్ని ఈవీఎంలు ధ్వంసమైన ఘటనలు జరిగితే కేవలం ఒకటే ఎందుకు బయటికి రిలీజ్ అయింది. ఒకవేళ మీరు రిలీజ్ చేయకపోతే, ఎలక్షన్ కమిషన్ క్లియర్గా చెప్తోంది మేము రిలీజ్ చేయలేదని, మరి మీరు రిలీజ్ చేయకపోతే అది లోకేష్ ట్వీట్ చేసినప్పుడు దానికి సంబంధించి చర్యలు ఎందుకు లేవు? ఈ ఈవీఎంల ధ్వంసం కాకుండా అంతకుముందు తెలుగుదేశం పార్టీ నేతలు రిగ్గింగ్ చేసినప్పుడు, బూత్స్ క్యాప్చర్ చేసినప్పుడు, లేకపోతే వైసీపీకి సంబంధించి ఎక్కడ ఓటింగ్ పడుతుంది అన్న చోట వీళ్ళు వెళ్ళి అక్కడ దాడులు చేసినప్పుడు దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అంటే ఎలక్షన్ కమిషన్ కన్నా ముందు పోలీసులు కొల్లుడైపోయారు కూటమితో. ఎవరైతే ప్రాబ్లమేటిక్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని మారిస్తే మళ్ళీ ఎలక్షన్ కమిషన్ వచ్చి వాళ్ళని సస్పెండ్ చేసింది. అంటే క్లియర్గా ఎవరి ఇన్స్ట్రక్షన్స్తోనో ఎలక్షన్ కమిషను పోలీసులు పనిచేస్తున్నారనేది ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి, అంబటి రాంబాబు దగ్గర నుంచి, లేకపోతే ఇటు అనిల్ కుమార్ యాదవ్ దగ్గర నుంచి అనేక మంది వైసీపీ నేతల ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ మాచర్ల ఘటన మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎపిసోడ్ ఎంత డ్రామాటిక్గా నడిచిందో మనకు తెలుసు. అయితే జూన్ 6 వరకు ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం లేకుండా హైకోర్టు ఇంటరమ్ ఆర్డర్స్ ఇచ్చింది. సో దీనికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వతంత్రం తర్వాత ఇటువంటి తీర్పులు వినలేదు, న్యాయస్థానాలు ఈ రకమైన తీర్పులు ఇవ్వడం అనే దాని మీద సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ నేతలు రెస్పాండ్ అయ్యారు. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, స్వయం ప్రతిపత్తి గల ఎలక్షన్ కమిషన్ అంటే దేశవ్యాప్తంగా 140 కోట్ల మంది ఉంటే దాదాపుగా ఇవాళ 5 దశల పోలింగ్, 6 దశ పోలింగ్ రేపు జరగబోతోంది. 7 దశల పోలింగ్లో సుమారు 60 నుంచి 70% మంది, అంటే దగ్గర 70-80 కోట్లకు పైగా ఓటర్లు ఓట్ చేస్తారు. అంత పెద్ద ఎన్నికల క్రతువు నిర్వహిస్తోంది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ నిజంగా తప్పు చేసిందా? ఈసీ పైన ఎందుకు విమర్శలకు దిగుతోంది వైసీపీ? నిజంగానే ఎలక్షన్ కమిషన్ పక్షపాతంగా వ్యవహరించిందా, లేదా పక్షపాతంగా ఒకళ్ళ కోసం పనిచేసిందా, ఫెయిల్ అయిందా? ఎందుకని వరుసగా ట్వీట్లతో హోరెత్తిస్తున్నారు వైసీపీ నేతలు? సజ్జల రామకృష్ణారెడ్డి ట్వీట్ చేశారు. మొట్టమొదట ఈ ఘటన బయటికి రాకముందు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన లోకేష్ దీన్ని ట్వీట్ చేసిన తర్వాత దాని మీద కూడా అనేకమైన కామెంట్లు వచ్చాయి. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో మీరు చూడలేదా అని చెప్పి. నిజంగానే తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులకు పాల్పడితే వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదా? లేకపోతే వాళ్ళు కూడా బూత్స్ క్యాప్చర్ చేస్తే వాళ్ళని చూసి చూడనట్లు ఎలక్షన్ కమిషన్ నిజంగానే వదిలేసిందా? కేవలం వైసీపీ మీద మాత్రమే టార్గెట్ చేస్తుందా? ఈసీ చిత్తశుద్ధిని ఎందుకు ప్రశ్నిస్తున్నారు వైసీపీ అనేది ఇవాళ నేను మాట్లాడబోయే అంశం. ఏ వ్యవస్థలు ఫెయిల్ అవ్వకూడదు, ఎందుకంటే దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ కూడా వ్యవస్థల మీద నమ్మకం పెట్టుకున్నారు. అలానే రాజకీయ పార్టీల మీద పూర్తిగా నమ్మకం పోయిందని చెప్పడం నా ఉద్దేశం కాదు. రాజకీయ పార్టీలకు ఒకవేళ ఏమన్నా ఎజెండాలున్నా ఇటు ఎలక్షన్ కమిషనో లేకపోతే న్యాయస్థానాలో మరోటో ఈ వ్యవస్థలు వెన్నెముకలు ప్రజాస్వామ్యంలో ఉన్న మన దేశానికి. కానీ వీటి మీద కూడా నమ్మకం పోతే ఎలా? ఇంకా మనం వేటిని నమ్ముతాం అనేదే ఇవాళ నా పాయింట్. దాని మీదే ఇవాళ డిస్కస్ చేస్తా. అసలు ఈ కుమ్మక్కు అనే మాట ఎందుకు వస్తుంది అనేది కూడా నాకు ఇవాళ ప్రధానమైన ప్రశ్న. సో దాని మీద డిబేట్కి వెళ్లే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత చర్చలోకి వెళ్దాం. స్టే ట్యూన్డ్.